మహారాష్ట్రలో దొంగస్వామి జ్యోతిష్యం పేరుతో భక్తులతో పూజలు, తీర్థం పేరుతో మహిళలకు మత్తు ద్రావకాలు, తానే దేవుని అవతారమంటూ ఆపై అత్యాచారం. అతడు దొంగస్వామి, పేరు అశోక్ కారత్. జ్యోతిష్యం చెబుతానని నమ్మబలికి భక్తులతో పూజలు చేయిస్తాడు. పనికిరాని చింతగింజలను మంత్రించిన రాళ్ళు అంటూ కిలోకు 1,00,000 చొప్పున అమ్ముతాడు. పవిత్రమైన తేనె అని చెప్పి మామూలు తేనెనే కిలోకు 9 లక్షలకు విక్రయిస్తాడు. అంతేకాదు, కుటుంబ సమస్యల పరిష్కారం కోసం వచ్చే మహిళలకు తీర్థం పేరుతో మత్తు ద్రావకాలు ఇచ్చి వారు స్పృహ కోల్పోయాక అత్యాచారం చేసేవాడు. సంతానం కలగటం లేదని వచ్చిన మహిళల్ని తానే దేవుని అవతారమంటూ రేప్ చేసేవాడు. మహారాష్ట్రలో కెప్టెన్ బాబాగా పేరొందిన ఈ దొంగస్వామి అక్రమాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆయనతో ఉన్న సంబంధాల కారణంగా ఆ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాజీనామా చేశారు. పలువురు మహిళలు తమ మీద అశోక్ కారత్ జరిపిన అత్యాచారాల గురించి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. మహిళలతో అతడు జరిపిన శృంగారం వీడియోలు బయటకొస్తున్నాయి. రాష్ట్రంలో పలు చోట్ల నిర్వహించిన అక్రమ భూ లావాదేవీలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు ఈ ఉదంతం మహారాష్ట్రనే కాదు, సోషల్ మీడియాను ఊపేస్తోంది. అశోక్ కారత్ ప్రస్తుతం నాసిక్లోని సెంట్రల్ జైల్లో ఉన్నాడు. ఒక అత్యాచారం కేసులో కోర్టు అతడికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. తాజాగా గురువారం రెండో అత్యాచారం కేసులో ఏప్రిల్ 8వ తేదీ వరకు పోలీస్ రిమాండ్ విధించింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల పోలీస్ స్టేషన్లలో 8 రేప్ కేసులు, 2 చీటింగ్ కేసులు నమోదయ్యాయి. ఫోన్లో 100కు పైగా ఫిర్యాదులు వచ్చినట్లు ఈ వ్యవహారంపై దర్యాప్తునకు ఏర్పాటైన సిట్ అధికారులు వెల్లడించారు. అశోక్ కారత్ కార్యాలయం నుంచి పలు ఫైళ్లను స్వాధీనం చేసుకున్న సిట్ అధికారులు అక్కడ రిమోట్తో నడిచే ఒక 20 అడుగుల బొమ్మ పామును చూసి ఆశ్చర్యపోయారు. ఆ బొమ్మను అశోక్ కారత్ నిజమైన పాముగా భక్తులను నమ్మించి రిమోట్తో కదిలించేవాడని వెల్లడైంది. అశోక్ కారత్ భారీగా ఆస్తులు సంపాదించినట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది. ఆ అక్రమ సొమ్మును జమ చేయడానికి 2 సహకార పరపతి సంఘాల్లో వివిధ పేర్లతో 130కి పైగా ఖాతాలు తెరిచినట్లు ఓ పోలీస్ అధికారి చెప్పారు. కొన్ని ఖాతాలు మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రూపాలి పేరును కూడా ఉన్నాయి. అశోక్ కారత్, ఆయన భార్య కల్పనలపై నమోదైన మరో కేసులో అహల్యానగర్ జిల్లా పోలీసులు విచారణ జరిపినప్పుడు మరిన్ని ఆస్తుల సమాచారం వెలుగులోకి వచ్చింది. కల్పన ప్రస్తుతం పరారీలో ఉండడంతో ఆమె విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీస్ జారీ చేశారు. అశోక్ కారత్ వ్యవహారం మహారాష్ట్రలో సంచలనం రేపింది. ఇది అమెరికాలోని ఎప్స్టీన్ ఫైళ్ల కేసు కంటే దారుణమైనదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో అధికార పార్టీ బీజేపీ నేతలకు సంబంధించిన వీడియోలు కూడా బయటకొస్తే ప్రభుత్వం కూలుతుందంటున్నారు. అక్రమాలు, మోసాలతో అశోక్ కారత్ 1,500 కోట్ల మొత్తం సంపాదించాడని, విదేశాల్లో కూడా పెట్టుబడులు పెట్టాడని తెలుస్తోంది. 150 మందికి పైగా మహిళలపై లైంగిక దాడులు జరిపినట్లుగా భావిస్తున్నారు. ఓ 36 ఏళ్ల మహిళ ఫిర్యాదుతో అశోక్ కారత్ను మార్చి 18న అరెస్టు చేశారు. నాసిక్ జిల్లా కహందల్వాడి గ్రామానికి చెందిన అశోక్ కారత్ 10వ తరగతి ఫెయిల్ అయి చదువు ఆపేశాడు. ఓ వ్యక్తికి ఇచ్చిరమ్మని తండ్రి అందజేసిన 4,000 తీసుకొని గ్రామం నుంచి చిన్నతనంలోనే ఉడాయించాడు. కొన్నేళ్ల అనంతరం మర్చెంట్ నేవీలో చేరాడు. అక్కడ తాను 10 ఏళ్ల పాటు పనిచేసి కెప్టెన్ స్థాయికి చేరుకున్నానని తర్వాత కాలంలో చెప్పుకునేవాడు. దీనివల్లే అతడు కెప్టెన్ బాబాగా పేరొందాడు. కానీ అతడు మర్చెంట్ నేవీలో పనిచేసింది 4 ఏళ్లేనని, సెయిలర్గా పనిచేశాడన్న అభిప్రాయాలున్నాయి. 1990లో అశోక్ కారత్ నాసిక్ నగరానికి వచ్చి జ్యోతిష్యం చెప్పడం ప్రారంభించాడు. పలువురు రాజకీయ నాయకులు కూడా వస్తుండటంతో అతని ఇమేజ్ పెరిగిపోయింది. 2000లో స్థిరాస్తి వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం, భూ లావాదేవీలు జరపడం ప్రారంభించాడు. ఈశాన్వేశ్వర్ పేరుతో ఒక ఆలయాన్ని ప్రారంభించి దానికి తన ఆధ్వర్యంలో ట్రస్టు నెలకొల్పాడు. పలువురు మంత్రులు, ప్రముఖ నేతలు కూడా అశోక్ కారత్ను కలిసేవారు. అశోక్ కారత్ ఆఫీసులో పనిచేసే నీరజ్ జాదవ్ అనే వ్యక్తికి దొంగస్వామి పనులపై అనుమానం కలిగి ఆఫీసులో రహస్యంగా ఓ కెమెరా అమర్చి అతడి పనుల్ని రికార్డ్ చేశాడు. ఈ వీడియో రికార్డులే ఇప్పుడు అశోక్ కారత్ చేసిన దారుణాలకు సాక్ష్యాలుగా నిలిచాయి.